శబరిమల యాత్ర పార్ట్ 2. ఇది మనకి ఫస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడ మనకి వాటర్ అనేది ఇస్తారు, ఇక్కడ డ్రమ్ములలో ఉంటాయి, మనం తీసుకొని తాగేయచ్చు. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేము వెళ్తుంటే అసలు ఎంతసేపు ఎండగొట్టి మొత్తం అంతా హీట్గా ఉన్న ఏరియా మొత్తం ఒకేసారి సడన్గా కూల్ అయిపోయింది. ఎందుకంటే మబ్బులు పట్టినట్టు కనిపించట్లేదు, కానీ మబ్బులే కింది దిగి వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇంతమంది జనాలు వస్తుంటే స్వామికి కూడా అర్థమైందనమాట. అంటే నా కోసం ఇంతమంది ఇంత ఎండలో కష్టపడి వస్తున్నారు కదా అని చెప్పేసి అసలు క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. మబ్బులని కింది దిగిపోయినాయి, ఆ మబ్బులు ఇలా తగులుతూ వెళ్తున్నాయి. అండ్ ఆ మబ్బులో ఉన్న వాటర్ అనేది జల్లులాగా మన మీద పడుతుంది. అసలు ఎంత ఫీలింగ్ ఉందంటే ఆ ఫీల్ అనేది అసలు ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఈ క్యాంటీన్ ఉంటుంది అనమాట. ఈ క్యాంటీన్ దగ్గర ఏంటంటే మనకి స్నాక్స్ అండ్ టీ దొరుకుతుంది. మనం బై చేసుకొని తీసుకోవాలి, ఫ్రీగా ఏముండవు. అవి బై తీసుకొని తిన్న తర్వాత మనం అక్కడ కొద్దిసేపు ఒక 5 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే డౌన్ ఏరియా మొత్తం. ఈ డౌన్ ఏరియా మొత్తం ఎలా ఉంటుందంటే మొత్తం ఫారెస్ట్, ఎలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కొన్ని వందల సంవత్సరాల చెట్లు కూడా ఉంటాయి దీంట్లో. ఈ 100 years ఆఫ్ చెట్లలో అసలు చూస్తుంటే మనకు అనిపిస్తుంది, బా ఇక్కడ ఉండిపోవాలి, ఇక్కడ ఉండిపోతే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు అంత ఫీలింగ్ ఉంటుంది. అసలు ఈ చెట్టు చూడండి, మధ్యలో అంత గ్యాప్ ఉంది, అయినా కానీ ఆ చెట్టు అలానే స్ట్రైట్గా నిలబడి ఉంది. మా అన్న దాన్ని కదిలిద్దామని చెప్పేసి ట్రై చేసిండు, అది అవ్వలేదు. ఇక్కడి నుంచి మన ఇంకా ప్రయాణం ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ నుంచి ఇంకో స్టేజ్ అనమాట మనకి. ఈ స్టేజ్లో మనకి ఏంటంటే ఎంతసేపు మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా అయితే స్ట్రైట్ పైకి ఎక్కామో ఇప్పుడు అదే స్ట్రైట్గా డౌన్ దిగాలన్నమాట. ఈ డౌన్ దిగేటప్పుడు కూడా ఇక్కడ కూడా ఉంటుంది మనకి, మామూలు టాస్క్ కాదు ఇది. రాళ్ళు ఉంటాయి. అండ్ దీనికంటే బిఫోర్ ఇక్కడ మనకు చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్లో ఏంటంటే మనకు ఒక వాటర్ ఇస్తారు. వీళ్ళ క్యాంపింగ్ పైన చెట్టు పైన ఉంటారు. అండ్ ఇక్కడ ఈ పింక్ కలర్ వాటర్ వచ్చేసి అక్కడ వనమూలికలతోటి వాళ్ళ ఆయుర్వేదిక్ వాటర్ అనమాట. ఈ వాటర్ అనేది ఎంత మంచిదంటే హెల్త్కి అంత మంచిది. మన బాడీలో ఉన్న వేస్టేజ్ మొత్తం క్లియర్ చేసేస్తుంది. అసలు మేము అంతా 18 kilometers నడిచాము, కానీ మాకు ఎక్కడ డిహైడ్రేట్ అయినట్టు కానీ ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాంటి వాటరే దొరుకుతుంది మనకి ప్రతి ప్లేస్లో. ఈ 3 చెక్ పోస్ట్లలో 3 times అలానే ఇస్తారు. ఇక్కడ నుంచి మనం ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయితే చెప్పాయి కదా, ఇదొక టాస్క్. మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం ఎలా ఉంటుందంటే డౌన్. ఈ డౌన్ ఏరియాలో ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం లోయ ఉంటుంది. ఈ లోయలో జారిపడ్డామంటే ఇంకేం లే, ఇంకా దొరకరు, అలా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా దీని ముందర ఇంకా ఉంది, అది కూడా చూద్దాం.